వెల్కమ్ బ్యాక్ అండి. నా దగ్గర ఉన్న సమాచారాన్ని నేను క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతానికి ఎలా ఉందనేది. మనకు రంగాల వారీగా చూసుకుంటే సేవా రంగంలో 65% ఉన్నాం మనం. అట్లాగే పరిశ్రమలు వచ్చేసి 25%, వ్యవసాయ రంగంలో మనం 10% వరకు ఉన్నాము. అట్లాగే ఐటీ అండ్ సాంకేతికలో ఏఐ అండ్ డేటా సెంటర్లు, అలాగే ఈ గవర్నెన్స్లో ముందడుగులో ఉన్నాం మనము. అలాగే సాఫ్ట్వేర్కి తెలంగాణ అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉంది. వ్యవసాయంలో వచ్చేసి మనం ప్రధాన పంటలు వచ్చేసి వరి, పత్తిలో, అలాగే మొక్కజొన్న, పప్పు ధాన్యాలలో మనము తెలంగాణ రాష్ట్రంలో పండే ముఖ్యమైన పంటలు అవి. దాంతోపాటుగా పరిశ్రమలు పెట్టుబడులు ఎలా ఉందంటే, పరిశ్రమలకి ఒక హబ్ లాగా మన తెలంగాణ రాష్ట్రం అవతరించింది. అట్లాగే వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ తెలంగాణలో పరిశ్రమలకు హబ్గా ఉన్నాయి. దాంతోపాటు టీఎస్ ఐపాస్ ద్వారా సులభంగా మనకి ఈజీగా పరిశ్రమలు పెట్టడానికి అనుమతులు దొరుకుతున్నాయి అన్నమాట. ఇది మన తెలంగాణ ఫామ్ అయిన తర్వాత జరుగుతున్న మార్పులు. దీంతో పాటుగా దేశీయ విదేశీయ పెట్టుబడులు కూడా మన తెలంగాణ గవర్నమెంట్ అనుకూలంగా ఉంది రాష్ట్రం ఏర్పడిన తర్వాత. దీంతోపాటు మౌలిక సదుపాయాలు అంటే మనకు వచ్చేసి మెట్రో లైన్ ఒకటి ఉంది. ఇది విస్తరించడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. దాంతోపాటు ప్రాంతీయ రహదారులు, రింగ్ రోడ్లు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా వచ్చేసి మన దగ్గర దీంతోపాటు విమానాశ్రయాలు కూడా మనము విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్. పారిశ్రామిక కారిడార్లు, అలాగే లైసెన్స్డ్ హబ్బులు, లాజిస్టిక్ హబ్బులు